అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో పొట్టను ఎలా తగ్గించుకోవాలి, దానికి సంబంధించినటువంటి సులభమైన పరిహారాలు ఏంటి అన్న దాని విషయంగా మనం తెలుసుకుందాం. శరీరంలో ఒక వయసు వచ్చిన తర్వాత తెలవకుండానే శరీరంలో బొజ్జ తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. సాధారణంగా ఆడవాళ్ళకి 9 మంత్సే ఉంటుంటుంది, కానీ మగవాళ్ళకి ఇంక అట్లనే ఉంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత. సాధారణంగా 30 సంవత్సరాల వరకు వాళ్ళు ఏ రకమైనటువంటి ఆహారం తిన్నా ఎలా తింటున్నప్పటికి కూడా బాగానే ఉంటుంది. కానీ 30 ఏళ్ళ తర్వాత శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో ఫస్ట్ ఈ ఒబిసిటీలో తొందరగా కనబడేటటువంటిది ఏంటి అంటే పొట్ట భాగం. ఆ పొట్ట పెరిగిపోవడం ద్వారా అది అంత మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, అందంగా చూడడానికి కూడా అంత మంచిది కాదు. సో మరి అలాంటి పొట్టని కొన్ని ప్రత్యేకమైన ఆసనాలతో సులభంగా 15 రోజుల నుంచి 30 రోజుల లోపల చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి కొన్ని సులభమైన ఆసనాల గురించి మనం చూద్దాం. అందులో శశాంకాసనము మరియు సూర్యముద్ర, వాటిని మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సుఖాసనంలో కూర్చున్న తర్వాత కాలు రెండు స్ట్రైట్గా పెట్టుకొని దండాసనానికి రావాలి. రెండు పాదాలు జతలో ఉంచుకొని తర్వాత ఒక కాలును ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. రెండు పాదాలు వి షేప్లో ఉంటాయి, మధ్యలో కూర్చోవాలి. మోకాలు చివర్ల మధ్య ఒక 4 ఫింగర్స్ గ్యాప్. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని వెనకాతలు పట్టుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి యొక్క మణికట్టును పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని ముందుగా నిదానంగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఎంతవరకు వీలైతే అంతవరకే. ఇలా వంగేటప్పుడు సీట్ని పైకి లేపకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకే వంగాలి. పూర్తిగా వంగగలిగారు, తల భాగం నేలకు తాకించగలిగారు అంటే కరెక్ట్గానే ఉన్నట్టు. కానీ పొట్ట ఉన్నప్పుడు మాత్రం తల శ్వాసను తీసుకుంటూ నిదానంగా ముందుకు వంగండి. ఇలా వంగినప్పుడు సీటు భాగం పైకి లేపకూడదు. ఎంతవరకు వీలైతే అంతవరకే ముందుకు వంగేది. తర్వాత ఇప్పుడు నిదానంగా పైకి లేవాలి. మరలా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. మరలా పైకి రావాలి. శ్వాసను తీసుకోండి, ముందుకు వంగండి. మళ్ళా యథావిధిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మరలా శ్వాసను తీసుకుంటూ ముందుకు వంగండి. శ్వాసను తీసుకుంటూ పైకి లేవండి. మరలా తీసుకుంటూ ముందుకు వంగండి శ్వాసని. మరలా నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేవండి. శ్వాసను తీసుకుంటూ ముందుకు వంగండి. శ్వాసను తీసుకుంటూ పైకి లేవండి. ఆపండి. చూసారు కదా, ఈ రకంగా పొద్దున్న ఒక 30 సార్లు, సాయంత్రం ఒక 30 సార్లు చేసినట్లయితే 15 రోజుల్లో పొట్ట తగ్గిపోవడం ఖాయం. కాకపోతే ఇది చెయ్యాలి కదా, సులభమైనటువంటి. అంటే పొట్ట తగ్గించడానికి పొట్ట మీద ప్రభావం కలిగే చేసేటటువంటి ఆసనాల్లో ఫస్ట్ది మీరు గమనించినట్లయితే ముందుకు వంగినప్పుడు పూర్తిగా పొట్ట భాగం మీద మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. సో కాబట్టి ఏదైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా కూడా కరిగిపోయి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఇలాగా 30 సార్లు కనుక చేసినట్లయితే 10 రోజుల్లోనే మీ పొట్ట సగం అయిపోతుంది. 15 రోజుల్లో 75% తగ్గిపోతుంది. నెల రోజుల లోపల పూర్తిగా ఇది అయిపోతుంది. ఏదైనా ఒకదాన్ని మనస్సు పెట్టి చేస్తే, ఇది నాకు జరగాలి, ఇది నాకు కావాలి, ఇది నేను పొందాలి అని మనసు పెట్టి 100% హార్ట్ఫుల్గా చేసినప్పుడు మాత్రమే దేనిలోనైనా సరే దాన్ని మనం సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటాం. ఏదో చూసి అలా వదిలేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఒక చిన్న సందర్భాన్ని కూడా, చిన్న ఆలోచనలు కూడా పట్టించుకున్నప్పుడు అద్భుతమైన మార్పులను తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శశాంకాసనం, అదేవిధంగా ఫ్యాట్ తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి సూర్యముద్ర అనేది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఖాళీ సమయంలో కూడా ఆఫీస్లో కూడా కూర్చొని సరదాగా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది వజ్రాసనంలో కావచ్చు, సుఖాసనంలో కావచ్చు, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. సూర్యముద్ర, రెండు అరిచేతులు ఆకాశం వైపు పెట్టి ఉంచాలి.
ఉంగరపు వేలును ఫోల్డ్ చేసి ఉంగరపు వేలు మీద బొటన వేలును ఉంచాలి. చూపుడు వేలుని, మధ్య వేలుని, చిటికెన వేలుని స్ట్రైట్గా ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రానిక్ బ్రీతింగ్ అంటే పూరక, కుంభక, రేచక, శూన్యక. నిదానంగా తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతుంది. ఈ రకంగా నిదానంగా చేసినట్లయితే దీనివలన చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ సూర్య ముద్రని రోజు మొత్తంలో 20 నుంచి 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ ఈ ముద్ర చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఇది శరీరంలో హీట్ ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. కాబట్టి మంచినీళ్ళు బాగా తీసుకోవాలి, ధౌతి చేయాలి, శీతలి అలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే శరీరంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటప్పుడు బార్లీ లాంటివి కానీ, మంచినీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఇది పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తిన్న వెంటనే కాకుండా ఎప్పుడైనా సరే ఖాళీ సమయంలో ఈ ముద్రని చక్కగా చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, పొట్ట తగ్గించుకోవడానికి సంబంధించినటువంటి శశాంకాసనం, సూర్య ముద్ర ఏ విధంగా చేయాలో చూసారు కదా. మరి మరొక ఎపిసోడ్లో ఏ విధమైనటువంటి ఆసనాలు దేనికి ఉపయోగపడతాయి అన్న దాని విషయంగా మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.